హాయ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ మీ విజయ్. ప్రీవియస్ వీడియోలో మనం ఈ 60th క్వశ్చన్ వరకు అయితే చూసాము పైనుంచి. ఇప్పుడు ఈ 61st క్వశ్చన్ అయితే చూద్దాం. మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, ప్రీవియస్ వీడియోలో 59 క్వశ్చన్ వరకు అయితే చేసాము. ఇప్పుడు 60th క్వశ్చన్ అయితే చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ 4 డిజిట్ నంబర్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై 3, 5, 8, 9 ఈ 4 నెంబర్లు మాత్రమే ఉండాలి. వితౌట్ రిపిటేషన్, ఇవి రిపీట్ అవ్వకుండా ఉండాలి. అలాంటివి 4 డిజిట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, అలా ఫామ్ అయిన అన్నిటి యొక్క సమ్ అయితే ఎంత అని అడిగారు. సో ఇప్పుడు మనం ఒక 4 నెంబర్కి ఇదో బాక్స్ తీసుకుంటే ఇలా 4 నెంబర్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ 4 నెంబర్స్ని రిపీట్ అవ్వకుండా చూడాలి. ఇక్కడ 3, 5, 8, 9కి పాసిబిలిటీ ఉంది. సపోజ్ ఇక్కడ 9 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నెక్స్ట్ బాక్స్లో ఎన్నిటికి పాసిబిలిటీ ఉంటుంది? 3, 5, 1, 3, 5, 8. ఇక్కడ ఫస్ట్ మనకి 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. సెకండ్ బాక్స్కి వచ్చేసరికి మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? సపోజ్ ఈ 3 పాసిబిలిటీస్లో ఇక్కడ 8 తీసేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉంటాయి, మిగిలింది 2 ఉంటాయి. ఈ 2 ఇక్కడికి వచ్చాయి. అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం 5 తీసేసుకుంటే మనకు ఓన్లీ 3 మిగులుతుంది. ఈ 3ని ఈ బాక్స్లో పెట్టడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? ఒక పాసిబిలిటీనే ఉంటుందన్నమాట. సో మనకి ఫస్ట్ బాక్స్లో 4 నెంబర్స్ని పెట్టడానికి 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. సెకండ్ బాక్స్లో 3 నెంబర్స్ పెట్టడానికి 3 పాసిబిలిటీస్, ఇక్కడ 2 పాసిబిలిటీస్ అండ్ 1 పాసిబిలిటీస్. ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తే 4 ఫ్యాక్టోరియల్ అంటాం దీన్ని. 4 ఫ్యాక్టోరియల్ అంటే బట్ 24 పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నమాట. సో అవి ఏంటంటే ఒకసారి మనం చూస్తే, ఇది ఇలా మనం ఇక్కడ 9 తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ 8, 5, 3 రిపీట్ అవ్వకూడదు. అండ్ మనం ఇక్కడ 9 తీసుకుంటే అంటే ఇందులో రిపీట్ అవ్వకూడదు. ఇప్పుడు 9953 అని రాకూడదు. 9 2 టైమ్స్ రిపీట్ అవ్వకూడదు. ఈ నెంబర్లో ఓన్లీ 9853 అనే నెంబర్లో మాత్రమే ఉండాలి. సో ఇక్కడ 9కి అయితే ఇలా వచ్చింది. మళ్ళీ 9కి ఇక్కడ 3, 5 మార్చి ఇంకో నెంబర్ వస్తుంది. యూనిక్ నెంబర్ ఇది వేరే యూనిక్ నెంబర్, ఇది వేరే యూనిక్ నెంబర్. అలాగే మనకి 6 యూనిక్ నెంబర్స్ 9000తో ఫామ్ అవుతాయి. ఆల్రైట్. అలాగే 6 యూనిక్ నెంబర్స్ 8000తో ఫామ్ అవుతాయి. అండ్ 6 యూనిక్ నెంబర్స్ 3000తో ఫామ్ అవుతాయి. అండ్ 6 యూనిక్ నెంబర్స్ 5000తో ఫామ్ అవుతాయి. ఆల్రైట్. మొత్తం అలాగా 24 నెంబర్స్ అయితే ఫామ్ అవుతాయి. వాటన్నిటికీ మనం సమ్ చేయాలి. సో ఇక్కడ మనం కూర్చొని సమ్ చేస్తే ఎగ్జామ్ అంతా అయిపోద్ది. సమ్ కూడా మనం అప్పుడు క్యాల్కులేట్ చేయలేం. అందుకని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఈ బాక్స్ ఉంది కదా, ఇందులో ఇక్కడ 9Kతో 6 ఉన్నాయి. 6 నెంబర్స్ అంటే 9K అంటే 9000తో 6 నెంబర్స్. సో ఆ 9K 6 అండ్ 8000తో 6 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. అంటే మనం 1000 ప్లేస్లో ఉండే అన్నీ కలుపుతున్నాం. 8Kని కలిపాం. అండ్ 3తో 3000తో మొత్తం 6 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. ఆల్రైట్. సో ఆ 3000ని కూడా కలిపాం మనం. అండ్ నెక్స్ట్ 5తో మళ్ళీ 6 నెంబర్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు 5000 అంటే 1000లో ఉండే ప్లేస్లన్నింటినీ కలిపితే 9K, 8K, 3K అండ్ 25K మొత్తం కలిపితే 9 + 8 17 అండ్ 20 అండ్ 25,000 ఇంటూ 6 టైమ్స్. అలాంటి ఎన్ని ఉన్నాయి? ప్రతి చోట 6 ఉన్నాయి కాబట్టి 25K ఇంటూ 6 1,50,000 వచ్చింది. అప్పుడు మనకి 1000 ప్లేస్లు అయితే అయిపోయాయి. నెక్స్ట్ 100 ప్లేస్ని కలుపుదాం. ఆల్రైట్. ఇక్కడ 100 ప్లేస్లో 8 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇంకెక్కడ 8 లేదు. అంటే 2 100లు ఉన్నాయి. అండ్ 3000లో మనకి 6 నెంబర్స్ ఉంటాయి కదా, అందులో కూడా 2 800లు ఉంటాయి. అండ్ 5000లో 2 800లు ఉంటాయి. అండ్ మరి ఈ 8000తో స్టార్ట్ అయ్యే 6 నెంబర్స్లో 800 అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంకొకసారి మనం 8853 అన్నాం అనుకోండి, నెంబర్ అనేది రిపీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి 8తో ఫామ్ అయిన 6 పాసిబిలిటీస్ చూసుకుంటే 2 9లు, 2 5లు, 2 3లు ఉంటాయి, కానీ 8 అనేది ఉండదు. సో 9తో ఫామ్ అయిన దాంట్లో 2, 3తో ఫామ్ అయిన దాంట్లో 2, 5తో ఫామ్ అయిన దాంట్లో 2, 3తో ఫామ్ అయిన దాంట్లో 2. సో మొత్తం 8లు ఎన్ని ఉన్నాయి? 800s 6 ఉన్నాయి. ఆల్రైట్.
800 6 ఉన్నాయి. సేమ్ అలాగే 900లు 6 ఉంటాయి, అండ్ 300లు 6 ఉంటాయి, అండ్ 500s 6 ఉంటాయి. ఆల్రైట్. సో మనకి ఫైనల్గా నేను ఏమంటున్నానంటే మళ్ళీ 8 5 9 3 వీటన్నిటి యొక్క 100s అలాంటివి ఈ 24 నెంబర్లో 6 టైమ్స్ రిపీట్ అవుతాయి. ఇది కూడా 2500 into 6. సో ఇక్కడ మనకి 15,000 వస్తుంది. ఆల్రైట్. సో మనకి 1000 ప్లేస్లో నుంచి 1500 వస్తే 100 ప్లేసుల్లో నుంచి మనకి 15,000 వస్తుంది. అలాగే సేమ్ ప్రాసెస్ మనం ఈ 10th ప్లేసుల్లో నుంచి మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది మనకి. అదెంత వస్తుంది? 1500 వస్తుంది. అండ్ ఈ యూనిట్ ప్లేసుల నుంచి మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. యూనిట్ ప్లేసులో నుంచి ఒక 150 వస్తుంది అనమాట. వీటన్నిటిని మనం కలిపేస్తే 0 5 6 6 6 1 అంటే 1,666,50. దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ద 24 నెంబర్స్. సో మనం ఫస్ట్ ఏం చేసామంటే ఆల్ ద 1000 ప్లేస్లో ఉన్నాయన్నీ క్యాలిక్యులేట్ చేసాం. ఆ తర్వాత ఆల్ 100 ప్లేస్లో ఉన్నాయన్నీ క్యాలిక్యులేట్ చేసాం. ఆల్ 10 ప్లేస్లో ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసాం. ఆల్ యూనిట్ ప్లేస్లో ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసాం. సో ఆ రకంగా మనకి 1,50,000 15,000 1500 అండ్ 150. సో వీటన్నిటిని మనం సమ్ చేస్తే 1,66,666,50 వచ్చింది. అదే ఆన్సర్. ఇది మనకు కాస్త పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ అనేవి మనం ఈ ఎగ్జామ్కి నేర్చుకోవాలన్నమాట. ఇలాంటి క్వశ్చన్లు 1 2 3 ఇస్తారు. ఇది కాస్త మనం ఆలోచిస్తే వచ్చేస్తుంది, జస్ట్ చూసుకోవాలన్నమాట.